హలో ఎవ్రీవన్, ఈ రోజు చూసి అందరికి అర్థమైపోయి ఉంటుంది. ఉప్పల్ రోడ్ అనమాట. స్విస్ క్యాసిల్ వెళ్ళినాం నిన్న. ర్యాండమ్గా నేను మా అన్న వెళ్ళినాం అనమాట. ఏదో బాగుంటుంది ట్రై చేద్దామని చెప్తే, నాకు బేసిక్గా బేకరీ ఐటమ్స్ అంటే పఫ్స్ కొన్ని కొన్ని మాత్రమే తెలుసు. పిజ్జా, బర్గర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి. సో అని నేనైతే ఎక్కువ ట్రై చేయలేదు, అని నాకు ఐడియా కూడా లేదు. మా అన్న ఒకటి బాగుంటుంది ట్రై చేద్దాం దా అని తీసుకెళ్ళి అయితే అక్కడ చాలా చూసినాను. కాకపోతే ఒక ట్రై చేద్దాం అనిపించింది. గులాబ్ జామున్ మిల్క్ చీజ్ కేక్ అనమాట. దాని కాస్ట్ వచ్చేసి 140 అరౌండ్. నా కాలేజ్ డేస్ నా అప్పుడు మాక్సిమం 10 రూపీస్కి పఫ్ వస్తుండే, పేస్ట్రీ అట్లా అట్లా వచ్చేస్తుండే. కానీ ఇప్పుడు మినిమం 100 దాటే కానీ ఏం వచ్చేలా లేదు అసలు. మా డేస్లో మేము తిన్న చాలా రీజనబుల్ రేట్స్ అనిపించింది. ఇప్పుడు కూడా వాటితో పోలిస్తే ఇప్పుడైతే చాలా హై అనిపిస్తుంది నాకు. సో అక్కడ చీజ్ కేక్ తీసుకొని అక్కడ తినబుద్ధి అవ్వలేదు నాకు, ఎందుకంటే పాప ఉంది అండ్ పాప పిల్లలు ఉంటే ఎట్లుంటుంది. సో అట్లా అని చెప్పి కొంచెం ఇట్లా లాంగ్ డ్రైవ్కి వెళ్దామని తీసుకెళ్ళిండు మా అన్న. ఇంట్లోనే ఉంటాం కదా, మదర్ ఆఫ్ 2 kids, స్ట్రెస్ ఉంటుంది అని చెప్పి తీసుకెళ్ళిండు. అండ్ ఫుల్ వర్షం. సో అట్లా నారపల్లి అట్లా వెళ్ళినాం. చాలా గ్రీనరీ ఉంటుంది కదా, మస్తు ప్లెజెంట్ అనిపించింది. అట్లా వెళ్ళి అక్కడ తిందామని చెప్పేసి ఓపెన్ చేసిన ఒక చిన్న బాక్స్లో వచ్చింది. పైన గులాబ్ జామ్ వచ్చి అండ్ దాని లోపల చీజ్, మిల్క్ కేక్ ఇట్లా అట్లా వచ్చింది అనమాట, లేయర్ వైజ్. టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంది. నాకు అసలు నచ్చుతుందని నేను అనుకోలేదు. బేసిక్గా నాకు ఇట్లాంటివి నచ్చవు ఇన్ ద సెన్స్ నేను ట్రై చేయను, కానీ నాకు ఎందుకో మస్తు అనిపించింది. మీరు కూడా ఒకవేళ స్విస్కాజలో ఏదైనా ట్రై చేసి ఉంటే ఇది బాగుంటుంది అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ట్రై చేస్తాను. అది రిటర్న్ వచ్చేటప్పుడు నారపల్లిలో కంకులు కాలుస్తుండే. సో అక్కడికి వెళ్ళి దిగి ఆ హాట్ అంటే ఫైర్ దగ్గర నించున్న రెయిన్కి ఆ ఫైర్కి మస్తు అనిపించింది కాంబినేషన్. అండ్ అట్లా నేను కూడా చేసే పాటు ఇటు ఊపి నాకు అంకుల్ నేనే రెడీ చేసుకున్నా. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినా అక్కడ. అండ్ దిస్ ఇస్ ద వీడియో.